ఈ వీడియో మహా అంటే 25% మంది ఆఖరి దాకా చూస్తారు. గట్టిగా మాట్లాడితే మొదటి 30 సెకండ్లో దాదాపు 50% మంది బయటికి వెళ్ళిపోతారు. దాంట్లో మెజారిటీ మనుషులకి ఇప్పటికే ఒకటో రెండో నోటిఫికేషన్ వచ్చుంటే మీ అటెన్షన్ డైవర్ట్ అయిపోయి ఉంటుంది. అవునా? నిజమై ఉంటే ఒక లైక్తో బంతాయి బాస్. ఏం జరుగుతోంది ఇక్కడ అంటే మనం బేసికలీ మాట్లాడుతోంది ఎలా మన అటెన్షన్ డైవర్ట్ అయిపోతుందో. ఇది మీకు మాత్రం జరిగేదే కాదు, నాతో కూడా జరుగుతుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎంతకాలం అయిపోయింది మనం ఒక సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఆర్ బోర్ కొట్టిందని మనకు అనిపించకుండా ఇంకేదో ఫోన్ చూసుకుంటూనో ఇంకేదో సెకండ్ స్క్రీన్ ఫినామినా అంటారు. అంటే ఒక స్క్రీన్ నడుస్తుంటే ఇంకో స్క్రీన్ పైన మనం ఇలా చూసుకుంటూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ ఇలా చేయకుండా ఎన్నో లేదో ఒకసారి ఆలోచించండి. మధ్యలో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చి మన అటెన్షన్ డైవర్ట్ అయిపోయి దానికోసం అక్కడికి వెళ్ళిపోయి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చేసి అదేంటో చూసి మళ్ళీ సినిమాలోకి వచ్చి అవుతుందా లేదా? ఇది నాతో కూడా అవుతుంది. పిచ్చోళ్ళ మాట్లాడుకో, పిచ్చోడ్నే కదా మావా. రే ఇది నాతో కూడా అవుతుంటే రే ఏంట్రా ఇది, అసలు సినిమాలు పక్కన పెట్టేద్దాం, ఓ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే కూడా నేను మొబైల్ ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. ఓసారి వెబ్ సిరీస్ ఏదో చూస్తూ నా చెయ్యలో వెళ్ళిపోయింది మొబైల్ దగ్గరికి అన్న నా చెవి నేనే కొట్టుకొని ఏం చేస్తున్నారో బడుద్దా, అసలు నీకు అర్థమవుతుందా? నాకు నేను మళ్ళీ చెప్పుకుంటూ అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ బ్రెయిన్స్? వై ఆర్ దే గెటింగ్ రీవైర్డ్? దీని గురించి కాస్త కనుక్కుందాం అని చెప్పి కింద మీద పడి కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు తెలిసింది మీకు కూడా చెప్దామని ఒక ప్రయత్నం. మొదలెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ ఇఫ్ యూర్ క్యూరియస్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్, ఎందుకు అవును కరెక్ట్ చెప్తున్నాడు కదా మనోడు, మనకు కూడా ఇదే జరుగుతుంది. నేను కూడా ఏ సినిమా కూడా బోరు కొట్టేస్తుంది అనుకోకుండా, ఇంకేదో చూసుకోకుండా, ఇంకేదో స్క్రీన్ చూసుకోకుండా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చెక్ చేయకుండా, నోటిఫికేషన్కి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇప్పటిదాకా చూసిందే లేదే ఈ మధ్యకాలంలో అని అనిపిస్తుందా? కట్ టు 20 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ మీరు ఎప్పుడైనా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడైనా డిస్ట్రాక్షన్స్ ఉండవు మీకు? అసలు ఉండేది కాదు. ఎక్కువ మాట్లాడితే 2007లో అనుకుంటా ఆ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాయో అక్కడి నుంచి బహుశా ఇది ఇంకా ఎక్కువగా అయిపోయినట్టుంది. యాక్చువల్లీ చూస్తే కనుక మిలేనియల్స్కి ఈ ప్రాబ్లం పెద్దగా ఉండకపోవచ్చు, ఆర్ జెన్ జీకి కూడా ఈ ప్రాబ్లం కొంచెం టచ్ అయి ఉంటుంది. బికాస్ జెన్ జీస్ ఎవరు? జెన్ జీస్ ఆర్ పీపుల్ హూ వర్ బోర్న్ బిట్వీన్ 1997 and 2010 or 12, రైట్? 2007 ఆ ప్రాంతంలో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు జెన్ ఆల్ఫా వీళ్ళైతే పుట్టిందే చేతులు ఐప్యాడ్, ఐఫోన్లు, ఫోన్లు వీటితోటే పుట్టారు. ఇప్పుడు కొత్తగా జెన్ బీటా అంట ఈ సంవత్సరం నుంచి. వీళ్ళేమవుతారో ఏంటో పాపం, అసలే ఏఐ ఎక్కువ అయిపోతుంది. బట్ చెప్తుంది ఏమిట్రా అంటే ఈ మిలేనియల్స్కి జెన్ జీకి కనీసం ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండేది కాదు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు చూసినా సరే వాళ్ళు ఫోన్ చూడకుండా అన్నం తినట్లేదు, ఐప్యాడ్ తీసేసుకుంటే ఏడు చేస్తున్నాడు, ఫోన్ లాగేసుకుంటే మారం చేసేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఎంతమంది గమనిస్తున్నాం దట్ మన బ్రెయిన్స్ రీవైర్ అయిపోతున్నాయి. మన బ్రెయిన్ రీవైర్ అవుతోంది. ఎలా రీవైర్ అవుతుందంటే మనకి కావాల్సినది ఎప్పుడైనా దొరికితే ఏమన్నా బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. వాట్ ఈస్ డోపమైన్? డోపమైన్ ఈజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్. బేసికలీ అది మన బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్ మధ్యన కమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఏమన్నా నచ్చినా, మీకు ఏదైనా రివార్డ్ దొరికింది అనిపించినా, మీరు ఏమన్నా దేనికన్నా అటెన్షన్ చూపించాలనిపించినా, మీకు ఏదన్నా నాకు ఇది ఇంకా కావాలి అన్న ఫీలింగ్ కలిగినా, అలాంటప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ అయ్యేది ఇప్పుడు ఎంత ఎక్కువైపోయిందో ఒకసారి ఇమాజిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ అంటే మామూలు ఫ్లాష్ బ్యాక్ కాదు, అబ్బో మనం ఎక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ నోన్ మనిషి ఎవడరా అంటే హంటర్ గ్యాదరర్స్ అంటాం. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు బయాలజీలో ఇక్కడ అక్కడ. హంటర్ గ్యాదరర్స్ వాళ్ళు ఎవర్రా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా తిరుగుతూ వెళ్ళేవాళ్ళు. అండ్ వాళ్ళు బతకడానికి వేరే జీవుల్ని చంపి తినేవాళ్ళు ఆర్ ఫ్రూట్స్ తినేవాళ్ళు. అండ్ వాళ్ళని చంపేసే జీవులు అంటే వాటిని తప్పించుకునేవాళ్ళు. సో దీస్ ఆర్ కాల్డ్ హంటర్ గ్యాదరర్స్. ఈ హంటర్ గ్యాదరర్స్ బ్రెయిన్ ఎలా ఉండేది? వాళ్ళు చాలా సింపుల్గా పనిచేసేవాళ్ళు బాసు. ఏం లేదు, వాళ్ళకి గనక ఏమైనా థ్రెట్ కనిపిస్తే ప్రిడేటర్ అంటాం, అంటే వాళ్ళని చంపేసే యానిమల్ కానీ ఓ జీవి కానీ కనిపిస్తే అలర్ట్ అయిపోయేవాళ్ళు. బికాజ్ డోపమైన్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఏంట్రా జరుగుతుందంటే ఎప్పుడోకప్పుడు హిట్ రావాల్సిన డోపమైన్ ప్రతి 2 సెకండ్లకి 10 సెకండ్లకి ఒకసారి హిట్ వచ్చేస్తుంది. ఎలా? రీల్స్ ఎంత ఉంటాయి ఇప్పుడు? 15 సెకండ్లు, 30 సెకండ్లు, ఆర్
వెంటనే నోటిఫికేషన్ వస్తే అదొక డోపమైన్ హిట్, మీ వీడియోకి లైక్ వస్తే అదొక డోపమైన్ హిట్, కమెంట్ వస్తే దానికి రిప్లై ఇస్తే డోపమైన్ హిట్. ఇలా మీకు డోపమైన్ హిట్స్ రోజంతా టాప్ 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 అని తగులుతూనే ఉంటాయి. దానివల్ల ఓవర్ డోస్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివిటీ, ఓవర్ డోస్ ఆఫ్ డోపమైన్ హిట్, ఓవర్ డోస్ ఆఫ్ స్టిమ్యులేషన్, దాంతో మనం రెస్ట్లెస్గా మారిపోతున్నాం. ఇది చిన్నపిల్లలు మాత్రమే కాదు, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు అర్థం కాకుండా, మనకు తెలియకుండానే వాళ్ళు కూడా ఈ డోపమైన్ హిట్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు విధంగా చెప్పాలంటే. ఇలా రీవైర్ అయిపోవడానికి ఇందాక చెప్పినట్టుగా కారణం ఈ డోపమైన్ హిట్స్ పదే 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 మనకి తగళ్ళంతో జరుగుతున్న ప్రాబ్లం. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే పర్లేదు, మీకు కూడా లోపల కాస్త క్యూరియాసిటీ ఉంది అలాగే. సో మొత్తం ఎండ్ వరకు చూడండి, కొంచెం ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పటిదాకా ఏం జరిగేది, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పా, ఫ్యూచర్లో ఏముందో అది కూడా మాట్లాడుకోవాలిగా మనం. అండ్ ఈ ప్రాబ్లం అందరికీ ఉంది. ఇప్పుడు నేను కూడా చాలా సోషల్ మీడియా వాడతాను, ఇలా యూట్యూబ్లో కాంటెంట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాను. ఆ రీల్స్ ఎలా చేయాలో ఐడియాస్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం వేరే రీల్స్ చూస్తూ ఉంటాను. చూస్తూ కొన్ని సందర్భాలు నాకు తెలియని కూడా తెలియదు, రాత్రి 2-3 అయిపోతూ ఉంటుంది. అని ఏంద్రా ఇది, ఇప్పుడే కదరా 10 నిమిషాల క్రితమే కదరా ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రాము, 2 గంటలు అయిపోయింది అంటే అర్థం కూడా కాదు. బికాజ్ అలా కొడుతూ ఉంటే అలా రీల్స్ వెళ్తూనే ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ డూమ్స్ డే స్క్రోలింగ్. మీరు ఎంతసేపు దాన్ని స్క్రోల్ చేస్తుంటే అంతసేపు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. కొత్తగా ఏం కనిపించినా సరే మన బ్రెయిన్ ఇంకా కావాలి అని రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగిన కొద్దీ మన బ్రెయిన్ దాని ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్రెయిన్ రాట్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారంగా ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2024 ఇస్ బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ డెఫినేషన్ ఏంటి? It's defined as a supposed deterioration of a person's mental or intellectual state, especially viewed as a result of overconsumption of material, especially online content. అంటే మన ఆన్లైన్ కంటెంట్ చూసి మన బ్రెయిన్ కెపాసిటీ, దాని ఫంక్షనింగ్ కేపబిలిటీ తగ్గిపోతుందట. అది బ్రెయిన్ రాట్. ఇది అందరం సఫర్ అవుతున్నాం దీని నుంచి. కానీ దీని నుంచి బయటికి ఎలా రావాలి అన్నది కూడా కాస్త ఆలోచించాలి. సోషల్ మీడియా లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము or Spotify or for that matter any particular యాప్ వాడకుండా, అంతర్జాలం వాడకుండా మన జీవితం గడవదు. కాకపోతే దానికి మనం బానిస కాకుండా మనం దానిని ఎలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చో అది ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఇది. అలా కూర్చొని గాల్లో చూస్తూ అలా కాసేపు ఆలోచిస్తూ ఉండడం అన్నది ఒక అలవాటు. ఇప్పుడు ఎంతమంది అలా గాల్లోకి చూస్తూ ఉండగలరు? ఎంతమంది అసలు ఏవి ఆలోచించకుండా వారు ఏవి థాట్స్ రాకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా అలా శూన్యంలోకి చూస్తూ ఉండగలరు? నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్లు కొంతమంది తిట్టేవాళ్ళు, అరే స్టాప్ డే డ్రీమింగ్ అని. వాడు విండోలోంచి ఇలా బయటికి చూస్తూ కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు అలాంటి పిల్లలు ఉండరు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎంత రెస్ట్లెస్గా ఉన్నారంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఒక స్టిమ్యులేషన్ ఉండాలి. వాళ్ళు అలా ఖాళీగా కూర్చోవడం అన్న కాన్సెప్టే లేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అలా కూర్చొని ఎంతసేపు అయినా చూస్తూ ఉండే మనం, మధ్యలో యాడ్స్ వచ్చినా సరే, టీవీలో సినిమా వచ్చినప్పుడు యాడ్స్ని కూడా చూస్తుండే మనం. ఇప్పుడు స్కిప్ యాడ్ రాకపోతే చిరాకు, యూట్యూబ్లో ప్రీమియం అకౌంట్ లేకపోతే మాచడ్డ చిరాకు. ఎందుకంటే మనకు ఆ డిస్ట్రాక్షన్ వద్దు, ఆ వెయిట్ చేయలేం. ఎప్పుడు కూడా చిత్రలహరి వారానికి ఒకసారి వచ్చేది, చిత్రహార్ వారానికి ఒకసారి వచ్చేది, కానీ మనం వెయిట్ చేసే అలవాటు ఉండేది. ఇప్పుడు వెబ్ సిరీస్ అన్ని బింజ్ వాచ్ చేయాలి, ఎప్పటికప్పుడు ఎపిసోడ్లు మొత్తం అన్నీ కలిపి వస్తే. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు అంటే వచ్చినప్పుడు ఎపిసోడ్ ఆ వారానికి ఒకటి చూసేవాడు కాదు, అన్ని రిలీజ్ అయిపోయే వరకు వెయిట్ చేసి ఒకే రోజు రాత్రంతా కూర్చొని మొత్తం అంతా చూసేవాడు. వాచథాన్, బింజథాన్. దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ దట్ వీ హ్యావ్. ఇదే ఒక సైన్ దట్ మన బ్రెయిన్కి ఆ డోపమైన్ కావాలి, ఆ కొత్తది ఇంకా మళ్ళీ కావాలి. అండ్ మన దగ్గర ఆ డిస్పోజల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆర్ మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ డిస్పోజల్ ఉంది. మనం ఎప్పుడు ఏం కావాలనుకుంటే మనకి అంత చిటికలో దొరికేస్తుంది. దొరికేసేసరికి మన బ్రెయిన్ ఇలా అయిపోయింది అనమాట. అందుకనే దట్స్ కాంట్రిబ్యూటింగ్ టు వాట్ ఐ కాల్డ్ ఎర్లియర్ యాజ్ బ్రెయిన్ రాట్. ఆ చెప్పొచ్చో లేవోయ్, మాకు తెలుసు, నువ్వే కాదు మాకు కూడా ఈ ప్రాబ్లం, మా చుట్టుపక్కల కూడా అందరికీ ప్రాబ్లం. అందరం కూడా ఈ డిస్ట్రాక్షన్తో సఫర్ అవుతున్నాం, అందరం కూడా నోటిఫికేషన్ సఫర్ అవుతున్నాం, అందరం కూడా ఈ రీల్స్ సఫర్ అవుతున్నాం. తెలియకుండా టైం వెళ్ళిపోతుంది, మాకు తెలుసు. దీని నుంచి బయటపడేది ఎలా? అదేమన్నా ఉందా నీ దగ్గర? దానికి ఆన్సర్ ఏమైనా ఉందా అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ లేదు. కానీ కొన్ని చర్యలు చేయొచ్చు, కొన్ని మనం వీ కెన్ టేక్ సమ్ స్టెప్స్ టు ట్రై అండ్ ఇంప్రూవ్. నా ఫోన్లో నేను చేస్తుంది ఏమిటి తెలుసా? ద ఫస్ట్ థింగ్ ఐ డూ, ఆర్ రాదర్ ఐ డిడ్ a few months back is నోటిఫికేషన్స్ అన్నీ డిసేబుల్ చేశా. అన్నీ, నాకు వాట్సాప్ నోటిఫికేషన్లు రావు, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లు రావు, జీమెయిల్ నోటిఫికేషన్లు రావు, ఉట్టి SMS నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ కాల్ నోటిఫికేషన్ ఆబ్వియస్లీ వస్తుంది, మిస్డ్ కాల్ అంటే అది కనిపిస్తుంది. మిగతా ఏ నోటిఫికేషన్ కూడా ఉండదు, అన్ని డిసేబుల్ చేశా. ఎందుకంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఇంకేదో పని చేసినప్పుడు టింగ్ అని సౌండ్ వస్తే మన బ్రెయిన్ టక్కన వెళ్ళిపోతుంది కదా చూడడానికి. అండ్ చాలా సందర్భాల్లో ఐ డోంట్ నో మీకు అవుందో లేదో, నాకైతే అయింది, నా ఫోన్ మోగిందేమో అని నా ఫీలింగ్, నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిందేమో సౌండ్ అని నా ఫీలింగ్, చేతిలో ఫోన్ లేకపోతే ఏదో అయిపోయిందని ఫీలింగ్.
నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఫోమో అంటామే, ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అలాగే చేతిలో మొబైల్ లేదు, నా మొబైల్ పోయిందేమో ఒక భయం. దీనికి కూడా టర్మ్ ఉంది. ఆ టర్మ్ మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫీలింగ్స్ నాకు కలిగాయి. అప్పుడు నాకు నేను అర్థం చేసుకున్నానంటే, అరే ఇట్లా కాదురా, మనం దాన్ని డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అంటే నోటిఫికేషన్ తీసిపారదొద్దాం. నోటిఫికేషన్ అన్నీ తీసేసా. అప్పటి నుంచి కనీసం నేను పదే పదే ఫోన్ దగ్గరికి వెళ్ళట్లేదు, వారు పదే పదే ఆ ఫోన్లో వచ్చే సౌండ్ అని డిస్ట్రాక్ట్ చేయట్లేదు. నేను కాన్షియస్గా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే తప్ప నాకు డిస్ట్రాక్షన్ లేదు. దట్స్ వన్ వే. ఇది కాకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మన ఫిజికల్ బాడీని ఎలా అయితే ట్రైన్ చేస్తామో అలాగే మెంటల్ బాడీ, మన బ్రెయిన్ని కూడా అలానే ట్రైన్ చేయాలి. చాలా కాలం వర్కౌట్ చేయలేదు అనుకో, ఓ సంవత్సరం వర్కౌట్ చేయలేదు, బాగా రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళు, మంచి మసిల్స్ కండల గిన్నెలు బాగా తిరిగేసి గట్టిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓ సంవత్సరం వర్కౌట్ చేయకపోతే మొత్తం అంతా పుష్ అయిపోతుందిగా. ఆ పుష్ అయిపోయిన బాడీని మళ్ళీ తిరిగి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఒకేసారి కొట్టేలేక జిమ్కి వెళ్ళి షెడ్కి వెళ్ళిపోతుంది బాడీ. అప్పుడు ఏం చేయాలి, చిన్నగా స్టార్ట్ చేస్తాం, చిన్న కొంచెం రెప్స్ చేసుకొని చిన్న వెయిట్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే మన బ్రెయిన్కి కూడా మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఎలా అయితే మన బాడీ బిల్డింగ్లో చేస్తామో, ఎలా అయితే వెయిట్ ట్రైనింగ్లో చేస్తామో, అలాగే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ మన బ్రెయిన్కి కూడా చేయాలి. అంటే దాన్ని బేసికలీ ఆ డోపమైన్ ఏదైతే కాన్స్టెంట్గా ఎక్కువగా వస్తుందో దాన్ని తగ్గించాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఏం చేయకుండా ఉండడం, అది కాస్త పెంచాలి. ఎలా చేస్తాం, రోజుకి ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ 1 or 2 minutes ఆఫ్ డూయింగ్ నథింగ్. ఏమి చేయకుండా ఫోన్లు గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టేసి అలా ఖాళీగా కూర్చొని అలా శూన్యంలోకి చూడడం, మన ఆలోచనలతో మనం ఉండడం. అది ఒక 1-2 నిమిషాలు చేసిన తర్వాత దాన్ని ఒక 5 minutesకి పెంచడమో, తర్వాత ఒక 10 minutesకి పెంచడమో, దాని తర్వాత ఒక బుక్ చదవడం అలవాటు చేసుకోవడమో, రోజు పడుకునే ముందర ఒక పేజీ చదవడం అలవాటు చేసుకుంటే అది కాలక్రమేణా ఒక పేజీ కాస్త ఒక చాప్టర్గా మారుతుంది. అప్పుడు మళ్ళీ అనుకోవచ్చు, ఓ బుక్ మొత్తం నవల్ మొత్తం చదవడం, ఏది ఓ 400 page నవల్ చదవడం అన్న కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు. ఓ టైంలో నేను కూడా చదివేవాడిని, ఓవర్ నైట్ రాత్రంతా కూర్చొని నేను బుక్ చదివేవాడిని. అందుకని బుక్ చదవడం తగ్గించేసాను, ఎందుకంటే నిద్ర బానేసి మరీ చదువుతున్నాను. ఇప్పుడు బుక్ చదువుతుంటే 2 pages చదవగానే బోర్ కొడుతుందిగా, ఎందుకంటే పక్కన ఫోన్ చూడాలనిపిస్తుందిగా. ఇంకొక ఈజీ థింగ్ టు డూ ఇస్, మనకి ఆ నోటిఫికేషన్కి, మనకి ఆ డోపమైన్ హిట్కి, మనకి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్కి, ఆ యాప్కి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎలా చేయొచ్చు, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ఫోన్ తీసుకెళ్ళి కొంచెం దూరంలో పెట్టేసామనుకో, మనం వెళ్ళి ఆ ఫోన్ తెచ్చుకోవడానికి ఒక బ్యారియర్ క్రియేట్ చేసామనుకో, మనం వెళ్ళి పక్క రూమ్లో నుంచి ఫోన్ తేవాలంటే అబ్బాయి ఎవరు లేస్తాడరా అని బద్ధకం ఉంటుంది కదా, ఓ స్టెప్ ఎక్కువ యాడ్ చేసాం కదా లేచి వెళ్ళి ఫోన్ తెచ్చుకోవాలని. అలా ఒక హిండ్రెన్స్ క్రియేట్ చేసుకుంటే, అలా ఒక హర్డిల్ క్రియేట్ చేసుకుంటే మనకి ఆ అలవాటు కాస్త తగ్గుతుంది. ఈజీగా దొరికేసింది అనుకో, పక్కనే ఉంటే ఏం చేస్తాం, ఇప్పుడు కూడా మీరు పొరపాటున ఇది టీవీలో చూస్తూ మీ చేయి వెళ్ళిపోవచ్చు మొబైల్ దగ్గరికి, మొబైల్లో చూస్తున్న వాళ్ళకి నోటిఫికేషన్ రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే ఇవన్నీ దూరంగా ఎక్కడైనా పెట్టేసుకోవాలి, పక్కనలో పెట్టేసుకోవాలి. మొబైల్లో చూడడం తగ్గించేసి టీవీలో చూడడమో, వాళ్ళు టీవీలో చూస్తున్నప్పుడు ఫోన్ అస్సలు అందుబాటులో లేకుండా చేసుకోవడమో, ఇలాంటివి చేయాలి. నెక్స్ట్, కుదిరితే రోజులో ఒక అరగంట డివైసెస్ లేకుండా ఉండగలమా అని చూడడం. ఇది ఆ టైంని కాస్త పెంచుతూ ఉండాలి. అలా పెంచగలిగితే కాలక్రమేణా మేబీ తిరిగి మనం మన బ్రెయిన్ని మన సొంతంగా చేసుకోగలుగుతామో. సో ద బ్యూటీ ఆఫ్ బ్రెయిన్ ఇస్ దిస్. ఎలా అయితే ఒకప్పుడు మనకి ఇంత డోపమైన్ హిట్ లేకపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు టు దిస్ డే కాన్స్టెంట్ డోపమైన్స్ తగులుతున్నాయో, ఆ న్యూరోప్లాస్టిసిటీ అయితే పెరిగిపోయింది అనుకుంటున్నామో బ్రెయిన్ది, దాన్ని మనం రివర్స్ కూడా చేయొచ్చు. బికాజ్ ఇట్స్ స్టిల్ న్యూరోప్లాస్టిసిటీ, ఇట్ క్యాన్ బి రివర్స్డ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, మనం ఆ డోపమైన్ని తగ్గించాలి, గ్రాడ్యువల్గా తగ్గించాలి. ఒకేసారి కొట్టేస్తే విత్డ్రాల్ సింప్టమ్స్ వచ్చేస్తే చిరాకు పెరిగిపోద్ది, ఏళ్ళ మీద దాన్ని దరిచేస్తారు, కరిచేస్తారు, ఇవన్నీ చేస్తారు. అది చేయకండి. స్లోగా సిగరెట్ తాగే వాళ్ళు కూడా వెంటనే మానలేరు, కొంచెం మానుతారు. నికోటిన్ ప్యాచ్లు పెట్టుకుంటారు, ఇవిగో చేస్తారు. మందు తాగే వాళ్ళు కూడా కొంచెం మానుతారు. కొంతమంది సడన్గా పారేస్తారు. కానీ విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి. ఇట్స్ ఎ మెంటల్ ప్రాబ్లం అని ఎందుకంటానంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి. సో దాన్ని నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. సో ఇలా కొన్ని స్టెప్స్ చేసుకుంటూ పోతే బహుశా తిరిగి మనం మన బ్రెయిన్ పైన కంట్రోల్ తీసుకురావచ్చు ఏమో కాదు, బట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఆ ప్రాసెస్ కనుక మొదలు పెడితే ఈ బ్రెయిన్ రాట్ తీసి బ్రెయిన్ తిరిగి మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఇప్పటిదాకా వీడియో చూసుంటే హై ఫై టు యూ, బికాజ్ ఇలా చెప్పే కదా 25% మందే మొత్తం వీడియో చూస్తారు. దాంట్లో మీరు ఉన్నారు అంటే యు ఆర్ మేకింగ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు ట్రై అండ్ రీక్లెయిమ్ యువర్ బ్రెయిన్. బేసిక్గా ఇంకో పాయింట్ ఏంటి తెలుసా, ఖాళీగా కూర్చొని ఆలోచించే వాళ్ళకే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎంతసేపు కాన్స్టెంట్గా ఏదో ఒక ఆలోచన ఉంటే
కొత్త థాట్స్ రావు, క్రియేటివ్గా ఏం ఆలోచించలేము, ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ చేయలేము. అది చేయాలి, ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి, అది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖాళీగా కూర్చొని అలవాటు చేసుకోవాలి. సో ఇంతవరకు చూసిన మీరు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు నాకు అర్థమవుతుంది కాబట్టి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, థమ్స్ అప్ ఇస్తున్నా, హైఫై ఇస్తున్నా. అండ్ ఈ వీడియో నుంచి మీకు ఏమైనా వాల్యుబుల్గా దొరికింది అనిపిస్తే కనుక కన్సిడర్ షేరింగ్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్, బికాజ్ వాళ్ళకి ఇది అవసరం ఉంది, ఎటువంటి సందేహం లేదు. అండ్ చిన్నపిల్లల చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఎంత లేట్గా డివైసులు అలవాటు చేస్తే అంత మంచిది. తినిపించడం ఈజీ అవుతుందని చెప్పి మనం మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇచ్చేస్తే తర్వాత పాపం వాళ్ళకి కష్టాలు తెచ్చే వాళ్ళు మనమే అవుతాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ క్యూరియాసిటీ. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. కాన్సెప్ట్ నచ్చుంటే, వీడియో నచ్చుంటే, ఇన్ఫర్మేషన్ నచ్చుంటే, వాల్యూ యాడ్ అనిపిస్తే లైక్ ది వీడియో, బికాస్ దట్ విల్ షేర్ ది వీడియో టు లాట్ ఆఫ్ అదర్ పీపుల్. కొత్త వాళ్ళు వచ్చి చూస్తారు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఈ కాంటెంట్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు క్యూరియస్ కౌశిక్, బికాస్ దట్ విల్ హెల్ప్ us go a long way. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా ఏమిటి? స్టే క్యూరియస్ అండ్ స్టే అలైవ్. ఆ నోటిఫికేషన్ దూరంగా ఉండండి. I'll see you in the next video.